స్వస్తి. నమస్కారం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని గణేశ పురాణంలో చెప్పిన విధంగా భాద్రపద మాసంలో 32 రూపాలలో అర్చన చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గణపతి యొక్క 32 రూపాలలో ద్విజ గణపతి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ద్విజ గణపతి రూపంలో గణపతి బ్రాహ్మణుల యొక్క ఆహార్యాన్ని స్ఫురించే విధంగా దండము, కమండలాలు, తాళపత్ర గ్రంథాలు ధరించి ఉంటాడు. ద్విజ గణపతిని విద్యార్థులు అర్చన చేసినట్లయితే విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవటానికి, మోక్షం వైపు అడుగులు వేయటానికి కూడా ద్విజ గణపతి యొక్క అర్చనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైతే ద్విజ గణపతిని అర్చన చేస్తారో, ద్విజ గణపతికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని భాద్రపద మాస సందర్భంగా జపం చేసుకుంటారో వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతుంది. విచక్షణ జ్ఞానం, వివేకం పెంపొందింపజేసుకొని విజ్ఞాన సంపన్నులు అవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ద్విజ గణపతి ఒక క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలని, క్రమశిక్షణతో జీవితాన్ని గడపటం ద్వారా జీవితంలో సర్వ కార్యాలలో జయాన్ని పొందవచ్చని మానవాళికి సందేశం ఇస్తున్నాడు. కనుక ద్విజ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మేధాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి, ప్రజ్ఞాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి, జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవటానికి, క్రమశిక్షణను అలవాటు చేసుకోవటం ద్వారా అత్యున్నత శిఖరాలకు ఎదగటానికి, మోక్షాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఏ ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. యహ పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీహి నిర్వర్త్యమాన కరభూషణ మిందువర్ణం స్తంభేర మానస చతుర్భుజ శోభమానం త్వాం సంస్మరేతి ద్విజగణాధిపతిం సధన్య. ఈ ద్విజగణపతికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపం చేసుకోవాలి. వినాయకుడు ఏకదంతాన్ని కలిగి ఉంటాడు. ఆయనకి ఒకటే దంతం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వ్యాస మహర్షి చెబుతున్నప్పుడు గణపతి మహాభారతాన్ని రాస్తున్న తరుణంలో ఆయన గంటం విరిగిపోయింది. అలా గంటం విరిగిపోయినటువంటి తరుణంలో తన కుడి దంతాన్ని విరగ్గొట్టి ఆ దంతంతోనే మహాభారతం యొక్క రచనను పూర్తి చేశాడని మనకి పురాణాలలో చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయటం ద్వారా గణపతి మనకి ఏం సందేశం ఇస్తున్నాడంటే, జీవితంలో ఎటువంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ ఏ త్యాగం చేయటానికైనా సరే మనిషి సిద్ధంగా ఉండాలని గణపతి మనకు సందేశం ఇస్తున్నాడు. గణపతి యొక్క ఏకదంతానికి సంబంధించి ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విధంగా చెప్పింది. స్కంద పురాణంలో గణపతి తన దంతాన్ని తానే విరగ్గొట్టుకున్నాడని చెప్పడం జరిగింది. భవిష్య పురాణంలో సోదరుడైనటువంటి కార్తికేయుడు గణపతి యొక్క దంతాన్ని విరగ్గొట్టాడని చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మవైవర్తన పురాణంలో గణపతి పరశురాముడితో యుద్ధం చేస్తున్న తరుణంలో పరశురాముడు గణపతి యొక్క దంతాన్ని విరగ్గొట్టాడని చెప్పడం జరిగింది. అయితే పద్మ పురాణంలో మాత్రం బలరాముడితో యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో గణపతి యొక్క దంతం విరిగిందని చెప్పడం జరిగింది. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క రకంగా చెప్పినప్పటికీ ప్రధానంగా ఏకదంతం ద్వారా గణపతి ఇస్తున్న సందేశం ఏమిటంటే పరబ్రహ్మతత్వం ఒక్కటే. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం ద్వారా కార్యసాధనను పెంపొందింపజేసుకోవాలని, లక్ష్యం వైపు అడుగులు వేయాలని గణపతి యొక్క ఏకదంతం తెలియజేస్తుంది. అదేవిధంగా గణపతి నారికేళాన్ని ధరించి ఉంటాడు, అంటే కొబ్బరికాయ పట్టుకొని ఉంటాడు. కొబ్బరికాయ లోపల సాత్వికంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, బయట మాత్రం గట్టిగా ఉంటుంది. కొబ్బరికాయను ధరించటం ద్వారా గణపతి ఏం సందేశం ఇస్తున్నాడంటే, కొబ్బరికాయ మనిషిలో ఉన్నటువంటి అహంకారానికి సంకేతం. అహంకారాన్ని పోగొట్టినట్లుగా, అహంకారాన్ని పగలగొట్టినట్లుగా కొబ్బరికాయను పగలగొట్టాలి. కొబ్బరికాయను పగలగొట్టినట్లయితే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పగలగొట్టుకొని కొబ్బరికాయ లోపల ఎంత సాత్వికంగా తీయగా ఉంటుందో అలాంటి తీయటి మనస్సుతో జీవితంలో ముందడుగు వేయాలి అనటానికి సంకేతంగా కొబ్బరికాయను ధరించి ఉంటాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నటువంటి గణపతిని ద్విజ గణపతిగా
భాద్రపద మాస సందర్భంగా అర్చన చేసినట్లయితే కనుక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, మోక్షం వైపు అడుగులు వేయవచ్చు. కనుక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ద్వారా ముందడుగు వేయటానికి, అన్ని కార్యాలలో విజయం సాధించటానికి ద్విజ గణపతికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇంకొక్కసారి చూద్దాము. మరి యహ పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీహి నిర్వర్త్యమాన కరభూషణమిందువర్ణం స్తంభేర మానస చతుర్భుజ శోభమానం త్వాం సంస్మరేతి ద్విజగణాధిపతిం సధన్య. ద్విజగణపతి ధ్యాన శ్లోకం జపం చేసుకోండి, ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.